హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ధైర్యం వల్ల కలిగిన లాభం అనే ఓ చక్కటి చందమామ కథని విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ప్రేతకర్మలు చేయించేవాడు. ఆయన చాలా ధైర్యశాలి. దుర్మరణాలు పాలైన వారికి కూడా దహన సంస్కారాలు చేయించేవాడు. ఎక్కడన్నా మనుషులు హత్య చేయబడినా, ఉరిపోసుకుని చచ్చినా దహన సంస్కారాలు చేయటానికి ఈ బ్రాహ్మణున్నే పిలిచేవారు. ఎందుకంటే అలాంటి శవాలకు సంస్కారం జరిపించటానికి మామూలు బ్రాహ్మణులు భయపడేవారు. బలవంతపు చావు చచ్చిన వాళ్ళు దెయ్యాలై బతుకున్న వాళ్ళని బాధిస్తారని అందరూ నమ్మేవారు. ఈ ప్రేతకర్మలు చేయించే బ్రాహ్మణుని ఒకసారి 7-8 మైళ్ళ దూరంలో ఉన్న ఒక గ్రామం వాళ్ళు పిలిచారు. అక్కడ ఆ బ్రాహ్మణుడు తన పని పూర్తి చేసేసరికి చీకటి పడిపోయింది. ఈ చీకట్లో మీ ఊరు వెళ్ళవద్దు, ఈ రాత్రికి ఇక్కడే పడుకొని రేపు వెళ్ళవచ్చు అన్నారు ఉదయం గ్రామస్తులు. ఎందుకు? భోజనం వేళకు ఇల్లు చేరిపోను అన్నాడు బ్రాహ్మణుడు. మరేం లేదు, మా ఊరికి మీ ఊరికి మధ్య ఉండే శ్మశానంలో దయ్యాలున్నాయట. అవి రాత్రివేళ ప్రయాణికులను పట్టుకుని నానా తిప్పలు పెడతాయట అన్నారు గ్రామస్తులు. బ్రాహ్మడు విరగబడి నవ్వుతూ, దయ్యాలు భూతాలు నన్నేం చేస్తాయి, నేనీ రాత్రికి ఇల్లు చేరాలి అంటూ బయలుదేరాడు. వెన్నెల రాత్రి, ఆకాశం నిర్మలంగా కూడా ఉన్నది. అందుచేత బ్రాహ్మడు మరింత నిశ్చింతగా నడక సాగించాడు. దాదాపు సగం దారి నడిచాక ఆయనకు ఒక పూరిపాక కనబడింది. అందులో ఎవరూ లేరని మొదట అనుకున్నాడు గాని పరీక్షగా చూస్తే ఎవరో ఆడది పాక ముందు నీడలో నిలబడి ఉన్నది. ఆమె ఇంటికేసి తిరిగి ఉండి బ్రాహ్మడు సమీపించినా కూడా ఆయనకేసి తిరగలేదు. ఈమె ఏ మొగుడుతోనో అత్తగారితోనో దెబ్బలాడి ఎవరికీ చెప్పకుండా పారిపోయి వచ్చి ఉంటుంది. తెల్లారే లోపల ఏ నూతిలోనో గూతిలోనో దూకి ప్రాణాలు తీసుకుంటుంది. ఇటువంటి వాళ్లకు చాలా మందికి దహనాలు నా చేతుల మీదుగా చేయించాను. ఈ పిల్లకు కాస్త బుద్ధి చెప్పి ఇంటికి బ్రాహ్మడు పంపేయాలి అనుకున్నాడు. ఎవరివో నువ్వు, నిర్భాగ్యురాలా? ఈ వేలప్పుడు ఇక్కడ ఎందుకున్నావు? నువ్వు ఎవరో, నీకు వచ్చిన కష్టమేమిటో దాచకుండా నాతో చెప్పు, నేనెవరికీ చెప్పనులే. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను మీ ఇంటికి చేర్చుతాను కూడా అన్నాడు బ్రాహ్మడు ఆ మనిషితో. ఆమె అప్పటికీ వెనక్కు తిరగక, ఊళ్ళో వాళ్ళ విషయాలన్నీ నీకెందుకు, నీ దారిన నువ్వు పోరాదు అన్నది అమర్యాదగా. ఆ మనిషి ఒకంతటి దారికి వచ్చారకంగా లేదని బ్రాహ్మడు, అడిగిన మాత్రానికి అంత గిజ్జుకుంటావే? ఈ వేళప్పుడు నిన్నిలా విడిచి నా దారిని పోవాలంటే నా అంతరాత్మ ఒప్పుతుందా? మీది ఏ గ్రామమో చెప్పు, కనీసం నీ పేరైనా చెప్పు. లేదు, మీ వాళ్ళెవరో చెబితే వాళ్లకు కబురు అందిస్తాను, వాళ్ళు వచ్చి నిన్ను తీసుకుపోతారు అన్నాడు. మంచిగా వెళ్ళవన్నమాట, నిన్ను పట్టుకుంటాను కాచుకో అంటూ ఆమె వెనక్కి తిరిగింది. ఆమె ముఖం రక్తహీనంగా పాలిపోయి శుద్ధల్లాగా ఉన్నది. ఆమె తప్పక దయ్యమై అయి ఉండాలని, తనకున్న ఖ్యాతిని కాపాడుకోవటానికి ఆయన తన భయాన్ని తొక్కిపెట్టి, నన్ను పట్టుతావా? ఏది పట్టు, దయ్యం పట్టాలని నేనెంతో కాలంగా ఎదురుచూస్తున్నాను అంటూ పెద్దగా నవ్వాడు. దయ్యం జుట్టు విదిలించుకొని నాలుక బయటకు చాచింది. బ్రాహ్మడికి భయం చాలా భాగం తగ్గిపోయింది. దయ్యాలు నీకన్నా రెట్టింపు పొడుగున నాలుకలు చాపటం నేనెరుగుదును అన్నాడు ఆయన దయ్యంతో. దయ్యం ఈ మాటకు చిన్నబోయినట్టు కనబడి నాలుక లోపలికి తీసుకుని నోటి నుంచి చెవుల నుంచి రక్తం కార్చసాగింది. లాభం లేదే అమ్మాయి, నీకన్నా భయంకరమైన రక్తం కార్చిన సవాలును నేను చాలా చూశాను. నువ్వు వట్టి చేతగాని దయ్యంలా కనిపిస్తున్నావు అన్నాడా బ్రాహ్మడు. దెయ్యం నిరుత్సాహపడిపోయి, అవునండి, మీకు నిజం చెప్పేస్తాను, నాకు అనుభవం లేదు. రేపు ఆత్మహత్య చేసుకోబోతున్న ఒక ఆడపిల్ల దెయ్యాన్ని నేను ఈ ఆత్మహత్య ఎలా జరిగించాలని తెగ ఆలోచిస్తున్నాను. మీ దారిని మీరు వెళ్ళినట్టయితే నేను నిశ్చింతగా ఆలోచిస్తాను అని బ్రాహ్మణ్ణి బ్రతిమాలింది. ఓసిని కడుపుడక అని బ్రాహ్మడు తన మనసులోనే అనుకుని ఆత్మహత్య చేసుకోబోతున్న పిల్ల మీద జాలిపడ్డాడు. ఆయన పైకి దయ్యం మీద సానుభూతి నటిస్తూ, బ్రతుకున్న దయ్యాన్ని నేనింతవరకు చూడలేదమ్మాయి, పాపం ఆ పిల్ల ఎవరో అన్నాడు. ఆ కనిపించే గ్రామంలో తూర్పు వైపున ఉండే వడ్రంగి వాళ్ల కోడలు అన్నది దయ్యం. నిజంగానా? పాపం ఆ పిల్లకేం కష్టం వచ్చిందో అన్నాడు బ్రాహ్మడు. ఇంకేం రావాలి, అత్తముండ కోరింటకం పెట్టి దాని ప్రాణం కొరికేస్తున్నదట అన్నది దయ్యం. ఇంకే, నీకు శ్రమ లేదన్నమాట, జరగవలసిందేదో అత్త చేతి మీదుగానే జరిగిపోతుందిగా అన్నాడు బ్రాహ్మడు. అది అంత తేలిగనుకుంటున్నారా? నేను ఎంతో శ్రమపడి పథకం ఆలోచించాను కూడా అన్నది దయ్యం. భేష్, నీ పథకం పారేనా అన్నాడు బ్రాహ్మడు. ఎందుకు పారదు, రేపు ఆ అత్తముండ నోము నోస్తున్నది,
బుట్టెడు అరటిపళ్ళు తెప్పించింది, ముత్తైదువులకు తాంబూలాల్లో పెట్టి ఇవ్వటానికి. ఈ రాత్రి ఆ బుట్టను అటక మీద దాచేస్తాను. అప్పుడు ఆ అత్తముండ కోడల్ని నానా తిట్లు తిడుతుంది. ఏ పాపము ఎరగని కోడలు కాస్త ఆత్మహత్య చేసుకుంటుంది అంటూ దయ్యం అమాయకంగా రహస్యం బయట పెట్టేసింది. ఓసిని కడుపుడక అని బ్రాహ్మడు తనలో మళ్ళీ అనుకుని పైకి దయ్యంతో, బావుంది, ఇక నేను కదలాలి, కాలాతీతమైపోతున్నది, వస్తా అంటూ తన గ్రామానికి బయలుదేరాడు. ఆయన ఆ రాత్రి ఇల్లు చేరి భోజనం చేసి పడుకొని తెల్లవారుతూనే లేచి తూర్పు వైపున ఉండే వడ్రంగల ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇంటి బయట ఉండగానే లోపల నుంచి పెద్దగా అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. బ్రాహ్మణుడు చల్లగా లోపలికి అడుగుపెట్టేసరికి ఇంటావిడ ఇల్లెగిరిపోయేటట్టు కోడల మీద అరుస్తున్నది. కోడలు నడవాల ఒక మూల కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్నది. ఏమిటర్రా ఈ సందడి అంటూ బ్రాహ్మడు లోపలికొచ్చాడు. ఈ తప్పుడు ముండతో వేగలేకుండా ఉన్నాను బాబుగారు. నా చేత్తో నేనిక్కడే పెట్టిన పళ్ళబుట్ట మాయమైపోయింది. గర్భాత్రపుది అన్ని తినేసింది. నేనా మాత్రం తెలుసుకోలేని పిచ్చి ముద్దునా అన్నది అత్త గుక్క తిప్పుకోకుండా. ఎందుకమ్మా అంతగా హైరాణ పడిపోతున్నావు? నీ పళ్ళబుట్ట అటక మీద ఉన్నది అన్నాడు బ్రాహ్మడు. ఇక్కడ పెట్టిన పళ్ళు అటక మీదకు వాటంతటవే పోతాయటండి. అదే పెట్టాలి, లేదా ఎవరి చేతన్నా పెట్టించాలి అంటూ అత్త కోడలకేసి కొరకరా చూసింది. ముందు అటక మీద నువ్వు చూడవమ్మా, ఆ పళ్ళబుట్ట అక్కడ ఉన్నది లేనిది నన్ను కూడా రూఢీ చేసుకొని అన్నాడు బ్రాహ్మడు. అటక మీద అరటి పళ్ళబుట్ట ఉండనే ఉన్నది. అయితే ఆ దయ్యం చెప్పిన మాట నిజమేనన్నమాట అన్నాడు బ్రాహ్మడు. దెయ్యమేమిటండోయ్ అన్నది అత్త అనుమానంగా. బ్రాహ్మడు తనకు దెయ్యం కనిపించి తనతో మాట్లాడటం గురించి చెప్పాడు. ఆ బ్రాహ్మణ ధైర్యానికి ఆశ్చర్యపడింది. కోడలు ఏడవటం మానేసి చిన్నగా నవ్వనారంభించింది. తన కృషి ఫలిస్తున్నదని గ్రహించి బ్రాహ్మణుడు అత్తతో, చూసావటమ్మా, ఇవాళ నీ కోడలి ఆత్మహత్య వెంట్రుక వాసాలు తప్పింది. కాని నీ బుద్ధి మార్చుకోకపోతే ఆ పిల్ల ఏదో రోజు తన ప్రాణం తీసుకుంటుంది. ఆ తర్వాత నీ పాటలు పగవాడికి కూడా వద్దనేటట్టు ఉంటాయి. తర్వాతనే ఇష్టం అన్నాడు. అత్త కోడలకేసి తిరిగి, నా పరువు నట్టేట కలపకే నా తల్లి, నీకు చందమామ కావాలన్న తెచ్చిస్తాను. అఘాయిత్యాలు మాత్రం చెయ్యకు, నీకు పుణ్యం ఉంటుంది అన్నది. ఇక ఆ కోడలికి అత్త ఆరడి ఉండబోదని రూఢీ చేసుకుని బ్రాహ్మడు తన ఇంటికి చక్కాపోయాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.